ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ ఫలించింది. కర్ణాటక నుంచి 4 కుంకి ఏనుగులు ఏపీకి వస్తున్నాయి. మదపుడు ఏనుగుల దాడులను అడ్డుకునేందుకు కుంకి ఏనుగులను ఉపయోగించనున్నారు. అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే పవన్ కళ్యాణ్ కుంకి ఏనుగుల అప్పగింత కోసం కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఎటకేలకు ఇన్నాళ్లకు 4 కుంకి ఏనుగులను కర్ణాటక ఏపీకి అప్పగించింది. వాస్తవానికి 6 కుంకి ఏనుగులు అప్పగించవలసి ఉన్నప్పటికీ 2 ఏనుగులు ఆరోగ్య కారణాల రీత్యా తొలి విడతగా 4 కుంకి ఏనుగులను అప్పగించారు. మరో విడతలో 2 కుంకి ఏనుగులను అప్పగించనున్నారు. కర్ణాటక ప్రభుత్వం దేవా, కృష్ణ, అభిమన్యు, మహేంద్ర అనే 4 కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్ కు అప్పగించింది. వీటిని చిత్తూరు జిల్లా పల్మనేరులోని ఎలిఫెంట్ హబ్ కు తరలిస్తున్నారు. కర్ణాటకకు చెందిన మావోయిస్టులు 2 నెలల పాటు కుంకి ఏనుగులతో ఉండి ఆంధ్రప్రదేశ్ మావోయిస్టులకు వాటి సంరక్షణ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలైనటువంటి చిత్తూరు, తిరుపతి వంటి జిల్లాల్లో ఏనుగుల సంచారం ఎక్కువ. అడవి ఏనుగులు గుంపులుగా అడవిలో నుంచి వచ్చి పంట పొలాలపై పడి నష్టం కలిగించే ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఊరిలోకి కూడా ప్రవేశించి దాడులు చేస్తున్న ఘటనలు అప్పుడప్పుడు చోటు చేసుకుంటున్నాయి. గడిచిన 20 ఏళ్లుగా ఈ సమస్య ఏపీ సరిహద్దు ప్రాంతాల వాసులను వేధిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కుంకి ఏనుగులను ఏపీకి అప్పగించేలా కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలించి కుంకి ఏనుగులు ఏపీకి వస్తున్నాయి. Dale.